హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా #సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే తమ ట్రైలర్తో మంచు ఫ్యామిలీతో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈ చిత్రం మరి ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ ఓ బ్యాంక్లో పనిచేస్తుంటాడు. పైగా విజయ్ చాలా సరదా మనిషి. కాకపోతే లవర్ లేకుండా సింగిల్గా ఉన్నానని బాధపడుతూ ఉంటాడు. ఇక అతనికి ఏకైక ఫ్రెండ్ అరవింద్. అతనికి ఒక లవర్ ఉండడంతో వాళ్ళెప్పుడు విడిపోతారా అని విజయ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మధ్యలో విజయ్ ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు. ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన పూర్వాని విజయ్ ఇష్టపడతాడు. కానీ పూర్వాకి విజయ్ అంటే ఇష్టం లేకపోయినా ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. మరోవైపు హరిణి విజయ్ని ప్రేమిస్తున్నానని చెప్పి వెంట పడుతూ ఉంటుంది. కానీ విజయ్కి హరిణి అంటే ఇష్టం ఉండదు. ఎందుకు హరిణి అంటే విజయ్కి ఇష్టం లేదు? ఆమె ఎందుకు విజయ్ని ప్రేమిస్తున్నానని వెంట పడుతుంది? అలాగే పూర్వ ఎందుకు విజయ్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది? చివరికి ఈ ముగ్గురి మధ్య కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ. కథ సింపుల్గా ఉన్న మంచి స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్లో నవ్వులు పూయించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కామెడీ సన్నివేశాల్లో శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. ప్రధానంగా శ్రీ విష్ణు, కేతిక, ఇవానా, వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన సీన్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. హీరోయిన్స్గా నటించిన కేతిక మరియు ఇవానా నటన ఆకట్టుకుంది. ఇవానా తన గ్లామర్తో పాటు తన నటనతోనూ మెప్పించింది. చివర్లో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన వీటీవీ గణేష్, ప్రభాస్, సీను, సత్య తమ కామెడీ టైమింగ్తో బాగా నవ్వించారు. ఈ పాత్రలను కూడా కథలో భాగం చేస్తూ దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. ఇక దర్శకుడు విషయానికి వస్తే కామెడీ సన్నివేశాలను దర్శకుడు కార్తిక్ రాజు బాగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక నిర్మాతలు విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసినట్టయితే #సింగిల్ అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్గా సాగింది. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా మరియు నటీనటుల నటన, మొత్తం మీద దర్శకుడు కార్తిక్ రాజు ఈ సినిమాను ఎంటర్టైన్గా నడిపారు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్గా ఉండడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే ఓవరాల్గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.